మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అన్నీ తానే వ్యవహరించి మరో 2 రాష్ట్రాలను కమలం ఖాతాలో వేశారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన తొలి పరీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా నెగ్గారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయ ధుందుబి మోగించింది. గత లోక్సభ ఎన్నికల హవాను బీజేపీ కొనసాగించింది. మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ తదితర పక్షాలన్నీ కొట్టుకొనిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి డబుల్ ధమాకా సాధించి పెట్టారు. హర్యానా, మహారాష్ట్రల్లో ఒంటి చేత్తో విజయాలందించారు. 90 సీట్లున్న హర్యానాలో బీజేపీ 47 స్థానాల్ని సొంతం చేసుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను చిత్తు చేసింది. 19 సీట్లతో ఐఎన్ఎల్డీ 2వ స్థానంలో నిలవగా కేవలం 15 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ 3వ స్థానానికి దిగజారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 సీట్లు మాత్రమే గెలుచుకున్న కమలదళం ఈసారి ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకోవడం విశేషం. మహారాష్ట్రలోనూ 288 సీట్లకు గాను మరో 3 చిన్న పార్టీలతో కలిసి బీజేపీనే అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీ సొంతంగా 122 సీట్లను కూటమి ఖాతాలో వేసుకుని సాధారణ మెజార్టీకి మరో 23 సీట్ల దూరంలో నిలిచింది. అయినా రాష్ట్రంలో అధికారం చేపట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉండి ఈ ఎన్నికల ముందే తన బంధాన్ని తెంచుకున్న శివసేన మద్దతు తీసుకునేందుకు ద్వారాలు తెరిచే ఉండగా మరోవైపు అనూహ్యంగా ఎన్సీపీ కూడా ఇందుకు ముందుకొచ్చింది. తాము బయట నుంచి బేషరతుగా మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది. 15 ఏళ్లుగా కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకున్న ఎన్సీపీ ఈసారి ఒంటరిగానే పోటీ చేసింది. 41 సీట్లను సాధించిన ఈ పార్టీ సహకారంతోనూ బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంది. 63 సీట్లు నెగ్గిన శివసేనను కాదని ఎన్సీపీ మద్దతు తీసుకునేందుకు కమలనాథులు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని హోదాలో కూడా మోడీ విస్తృత ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో 27, హర్యానాలో 11 బహిరంగ సభల్లో పాల్గొని పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. హర్యానాలో బీజేపీకి ఓట్ల శాతం 9 నుంచి ఏకంగా 33కు పెరగగా మహారాష్ట్రలో ఇది 14% నుంచి 27.8% చేరింది. కాగా హైదరాబాద్లో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో ఈసారి ఖాతా తెరిచింది. ఇక్కడ తొలిసారి పోటీ చేసి 2 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక గత అసెంబ్లీలో 13 సీట్లున్న ఎంఎన్ఎస్ పార్టీ ఈసారి 1 స్థానానికి పరిమితమైంది. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. మహారాష్ట్ర, హర్యానాలో కొత్తగా గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలంతా నేడు సమావేశమై తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. రాజ్నాథ్, వెంకయ్యలకు తాజాగా అప్పగించిన టాస్క్ పూర్తి చేసేందుకు 2 నేతలు రంగంలోకి దిగనున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసరంగా భేటీ అయ్యింది. మోడీ, అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి పార్టీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అవలంబించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించారు. బయట నుంచి మద్దతిచ్చేందుకు సిద్ధమని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించడంతో ఈ అవకాశంపైన బీజేపీ నేతలు దృష్టి సారించారు. సీఎంలను ఎంపిక చేసేందుకు వీలుగా 2 రాష్ట్రాలకు 2 చొప్పున పరిశీలకుల్ని పంపాలని పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. మహారాష్ట్రకు రాజ్నాథ్ సింగ్, హర్యానాకు వెంకయ్య నాయుడులను ఎంపిక చేశారు. महाराष्ट्र में हमारे पर्यवेक्षक जाएंगे और पर्यवेक्षक के दृष्टि से आदरणीय राजनाथ सिंह जी जो पूर्व अध्यक्ष हैं पार्टी के और हमारे वर्तमान में गृह मंत्री हैं वो जाएंगे. उसी तरीके से हरियाणा में आदरणीय वेंकैया नायडू जी जो हमारे पूर्व अध्यक्ष हैं और वर्तमान में केंद्रीय मंत्री हैं वो हरियाणा जाएंगे और हरियाणा में नेतृत्व का चयन करेंगे. 2 రాష్ట్రాల్లో పార్టీ విజయంతో మోడీ సర్కార్ పనితీరుకు ప్రజామోదం లభించినట్లేనని అమిత్ షా అన్నారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ రహిత భారత్ లక్ష్యం దిశగా మరో 2 అడుగులు ముందుకు పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హవా సునామీలా విరుచుకుపడిందని, విపక్షాలన్నీ అందులో కొట్టుకుపోయాయని షా అన్నారు. उपचुनावों को नतीजों को लेकर कि मोदी लहर समाप्त हो गई है, आज सिद्ध हो गया है कि मोदी लहर आज भी सुनामी की तरह सबको ध्वस्त करने में सक्षम है.
మహారాష్ట్రలో శివసేనతో మిత్రత్వాన్ని పునరుద్ధరించుకోవడమే మేలని బీజేపీ అగ్రనేత అద్వానీ అభిప్రాయపడ్డారు. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. తమ పార్టీ కోరితే శివసేనతో చర్చించడానికి తాము సిద్ధమేనని అద్వానీ తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయన్నారు.